రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ఎలా ఫేస్ చేయబోతోంది? ఎస్ మధు, మీరు కంటిన్యూ చేయండి. రాజకీయంగా ఈ అంశాలని బన్నీ అరెస్ట్ పైన జరుగుతున్న చర్చల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఫేస్ చేయబోతోంది? రైట్, ప్రెసిడెంట్ మనం చూస్తున్నాం అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి ఆ విషయాల్ని రానాతో అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు. హరీష్ శంకర్ అక్కడ ఉన్నారు, అల్లు అరవింద్ ఉన్నారు, రవిశంకర్ ఉన్నారు, ప్రొడ్యూసర్ శివ పరిటాల, ఆ తర్వాత సుకుమార్, మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా చేరుకున్నారు అక్కడికి. ఒక్కొక్కరిగా బన్నీకి సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఆయన ఇంటికి క్యూ కడుతూ ఉన్నారు. చాలామంది సినీ ప్రముఖులు ఆయనకు సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. ఆఖరికి ఆయనకి సంబంధించి బారక్ పంపించేందుకు కూడా సిద్ధమైపోయారు. లోపలికి జైలుకు పంపించేందుకు కూడా సిద్ధమైపోయారు. ఆఖరికి చెంచలగూడ జైలు వరకు వెళ్ళిపోయారు. కానీ ఇంకా బారక్లోకి తనను ఉంచేందుకు ఖైదీలను ఉంచేటువంటి ఆ బారక్లోకి అయితే ఎంట్రీ ఇవ్వక మునిపే ఆడ హైకోర్టులో డిస్కషన్ జరుగుతోంది. కాబట్టి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగిపోయి తిరిగి ఉదయాన్నే బయటకు వచ్చేశారు. సో ఏదేమైనా కూడా చివరి ఒక క్షణం, ఒక అడుగు గ్యాప్లోనే ఉండిపోయారు. ఆయన బారక్ లోపల వెళ్లకుండా, ఖైదీలతో కలవకుండా ఒక అడుగులోనే ఉండిపోయారు. ఖైదీ నెంబర్ కూడా అలర్ట్ అయిపోయింది, 7697 అనేది. ఎస్ మధు జాయిన్ అయ్యారు. మళ్ళీ మధు, ఈ పొలిటికల్ సినారియోని, పొలిటికల్ అలిగేషన్స్ని, పొలిటికల్ ఫైట్ని, ఈ అలిగేషన్స్ అన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఫేస్ చేయబోతోంది? ముఖ్యమంత్రి చాలా ఆగ్రహంతో ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యే అంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్గా కూడా నిలుస్తున్నారు. ఎలా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ? నిజంగానే అంటే అనవసర వివాదాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటుంది అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. ప్రస్తుతం మరి దీన్ని ఎట్లా ఫేస్ చేస్తారో చూడాలి. రేవంత్ రెడ్డికి మద్దతుగా ఎవరు నిలబడతారు? ఇప్పటివరకు సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి వారు, సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇంతవరకు ఇంకా రెస్పాండ్ కాలేదు. రేవంత్ రెడ్డికి మద్దతుగా పెద్దగా నోరు విప్పి చెప్పింది లేదు. ఈ సిచ్యువేషన్ ని ప్రభుత్వం ఎందుకు తెరపైకి తీసుకుంది? దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్ కి, ఫ్యూచర్ లో తీసుకుపోయే స్టెప్స్ కి ఏమైనా లింక్స్ ఉన్నాయా అనేటువంటిది కూడా చర్చ ఒకవైపు కొనసాగుతానే ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇటు కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, తర్వాత కేసీఆర్ గానీ అరెస్టులు ఉంటాయనేటువంటి ఒక మెసేజ్, పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ తో ముడిపెట్టి నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద వ్యక్తుల, రాజకీయ పార్టీ నాయకుల అరెస్టులు ఉండే అవకాశం ఉంది. దానికోసం ఈ స్టెప్ తీసుకున్నారనేటువంటి చర్చ ఒకవైపు ఉంటే, అనవసరంగా ఇలాంటి విషయాలకు పొలిటికల్ గా పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ ఉండబోతున్నాయి, రాజకీయ ప్రముఖులు అరెస్ట్ ఉండబోతున్నాయి. ఇది ఒక స్టార్ట్ మాత్రమే. అంటే రాజకీయ నాయకుల అరెస్ట్ కి, ఇక్కడ బన్నీ అరెస్ట్ కి లింక్ ఎలా చేయాలి మనం? అంటే ఈ అరెస్ట్ ని ఇనిషియేట్ గా ఎలా తీసుకోవాలి అంటే ఎట్లా భావించాలి? అంటే సాధారణంగా ఎవరు తప్పు చేసినా కూడా ప్రభుత్వం వెనక్కి వెళ్ళదు. సెలబ్రిటీ అయినా కూడా, రాజకీయ పార్టీ నాయకులైనా కూడా, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వారు కూడా ఎవరున్నా తప్పు చేస్తే వారిపైన కేసు ఫైల్ అయితే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోపోతుంది అనేటువంటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ అరెస్టు జరిగింది. ఫ్యూచర్ లో ఇదే ఎస్టాబ్లిష్ చేయబోతా ఉంది కాంగ్రెస్ అనేది ఒక చర్చ ఒకటి ఉంటే, కానీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాడు ఒక చర్చ ఉంటే, నెక్స్ట్ ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయంలో టచ్ చేయడం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నిన్న పార్లమెంట్ సెషన్ నడుస్తుంది. ఒకవైపు ప్రియాంక గాంధీ మాట్లాడారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ లో. ఆమె వార్త కూడా కవర్ కాలేదు. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ సంబంధించిన అరెస్టే పెద్ద ఎత్తున చర్చ అయింది. ఆ విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి పైన అధిష్టానం ఆగ్రహంగా ఉందనేటువంటి ఒక వార్తలు వినిపిస్తా ఉన్నాయి. సో రకరకాల చర్చలకు తావిచ్చింది. అల్లు అర్జున్ అనేటువంటి అరెస్ట్ ని ఒక పెద్ద తేనె తిట్టను కదిపినట్టు సిచ్యువేషన్ కల్పించింది. అంటే అల్లు అర్జున్ బయట మాట్లాడలేదు, అల్లు అరవింద్ తో మాట్లాడించే ప్రయత్నం చేశాం నిన్న మనం. అల్లు అరవింద్ కి సంబంధించి అల్లు అర్జున్ వాళ్ళ మామ మాట్లాడారు మనతోటి. కానీ వాళ్ళు ఒకటే చాలా స్తబ్దుగా ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు, బాధపడుతున్నాం, చాలా గంభీరంగా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ చేయలేదు. కానీ అల్లు అర్జున్ కు పాజిటివ్ గా, ఆయనకు మద్దతుగా అనేక మంది రాజకీయ పార్టీలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు, ప్రతిపక్షాలు, వైరపక్షాలు అందరూ కూడా అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతున్నారు. బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్, తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, సామాన్య ప్రజలు, వివిధ వర్గాలు, మహిళలు, పురుషులు అందరూ కూడా అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతున్నారు. సో ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్, ఒక మహిళ చనిపోయింది, రేవతి అనేటువంటి